సంబరాల నడుమ ఉదయం 10:45 వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం మల్లికార్జున స్వామి బలిజ మేడలమ్మ గొల్లకేతమ్మలను వివాహమాడారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు, అధికారులు. మార్గశిర మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం కాశీ పీఠాధిపతి వీరశైవ జగద్గురు శ్రీ మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్య మహాస్వామి ఆధ్వర్యంలో కొమరవెల్లి మల్లన్న కళ్యాణం నిర్వహించారు అర్చకులు. స్వామివారి కళ్యాణంలో వరుడు మల్లికార్జున స్వామి తరపున కన్యా గ్రహీతలుగా పడిగన్న గారి వంశస్థులు, మేడలమ్మ, కేతమ్మ అమ్మవార్ల తరపున కన్యాదాతలుగా మహాదేవుని వంశస్థులు తంతు నిర్వహించారు. అనంతరం దేవతామూర్తులకి పట్టు వస్త్రాలు, పూలమాలలు ధరింపజేసి సర్వంగా సుందరంగా అలంకరించారు. స్వామివారి కళ్యాణం సందర్భంగా ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. మల్లన్న కళ్యాణానికి సుమారు 50,000 మంది భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా. కళ్యాణం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 380 మందితో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి పాల్గొన్నారు. సంగమము అంతా కూడా సముద్రంలో కలిసిన విధంగా అది ఆ జలాన్న కోడి బ్రహ్మాండనాయకుడు ఇక్కడ మల్లికార్జున స్వామి వారైతే అమ్మవారు అంకోడీశ్వరుడు ప్రథమ భక్తుడు మా శివయ్యకు కనుక మీకు ఏమి సందేహం అక్కడ మల్లన్న భక్తులందరికీ కూడా కళ్యాణం సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తున్నా. కొమరవెల్లి మల్లన్న చాలామందికి ఆరాధనీయులు, కోట్లాది మంది భక్తులకు ఆరాధనీయులు. ఆ కళ్యాణం కూడా ఎప్పుడు కమనీయంగా బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. ఈసారి సంతాప దినాలని చెప్పేసి మంత్రులు కూడా రాలేదు. అదేవిధంగా ప్రోటోకాల్ కూడా ఏం లేదు, మేమే అధికారులు చేసుకోమని చెప్పారు. ఏదేమైనా ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో అలానే జరిగితే బాగుంటుంది. అదేవిధంగా కొద్దిగా ప్రచారం తక్కువైపోయి ఏర్పాట్లు మరిన్ని చేయాల్సి ఉండే, ఎందుకంటే దీనికి వేలాది మంది భక్తులు కూడా ఎప్పటికీ వస్తుంటారు. ఇవాళ మనం చూస్తుంటే కూడా చాలామంది తగ్గిపోయినరు. కాబట్టి మనం మన యొక్క ఇలవేలు పైన ఈ కళ్యాణాన్ని ఇంకా బ్రహ్మాండంగా ఎప్పుడు కూడా జరపాలని చెప్పేసి నేను అధికారులను కోరుతున్నా. రాజకీయాలకు తావు లేకుండా వాళ్ళు ఏదైతే ఈ రోజున ఈవెన్ మన యొక్క పట్టు వస్త్రాలు కానీ లేకపోతే వారి యొక్క తలంబ్రాలు కూడా జనరల్గా మంత్రులు, ఎమ్మెల్యే కూడా తీసుకుని వెళ్ళాలి. ఇవాళ ప్రోటోకాల్ లేకుండా మేము మాత్రమే తీసుకెళ్తామని అంటే మనం దాని గురించి వివాదం చేయకుండా భక్త జనులతోనే మేము అందరం కూడా కూర్చొని వారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి, ఎందుకంటే ఇది దేవుని సమస్య కాబట్టి దీన్ని మేము రాజకీయం చేయదలుచుకోలేదు. కాబట్టి ప్రోటోకాల్ కానీ మిగతాది కానీ ఏదైనా ఒక చట్టంలో ఏముందో అదే పాటిస్తే బాగుంటుందని చెప్పేసి నా విన్నపం. కాబట్టి ఇది ఇంకింత బాగా చేసి భక్తులకు ఇంకా సౌకర్యాలు పెంచి భక్తులు ఎక్కువ మంది వీక్షించేటట్లు చేయాలని చెప్పేసి నా కోరిక. అందుకే మేము ఎప్పుడు కూడా ఒక మాట కూడా మేము మాట్లాడకుండా భక్తజనులతోనే ఉండి వారి ప్రకారమే ఏదైతే అధికారులు చెప్పినరో ఈ రోజున ఏది కూడా మొత్తం ఉండదని చెప్పేసి అంటే వారిని మాత్రమే పాటించి మేము భక్తజన సందర్భంలోనే ఉన్నాం. మరిన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పేసి ఈ యొక్క మల్లన్నను కూడా మా యొక్క జనగామ నియోజకవర్గ ప్రజల్ని ఎప్పుడు ఎట్లయితే కాపాడుతున్నారో ఇప్పుడు కూడా కాపాడాలని చెప్పేసి వారిని చేతులెత్తి
నేను వారిని కోరుతున్నాం. మా యొక్క ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలని, వారి దీవెనలు మరిన్ని ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మన కొమరల్లి మల్లన్న దేవుడి కళ్యాణోత్సవం పెద్ద ఎత్తున జరిగింది ఇప్పుడే. దీనికి ప్రతి సంవత్సరం కూడా నేను హాజరైతా. ఏది ఏమైనా కొమరల్లి మల్లన్న అంటే మా కులదైవం. నేను ఇప్పుడు 72 సంవత్సరాలు ఉన్నా. పుట్టినటికలు కూడా ఇక్కడనే తీసిండ్రు కొమరల్లి మల్లన్న. మా కులదైవం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా నేను వస్తా. కొమరల్లి మల్లన్నను ఏది కోరుకున్నా అది సక్సెస్ అవుతా. నేను చిన్నప్పటి సంది కూడా పాలు అమ్మినా, పువ్వులు అమ్మినా, కాలేజీలు పెట్టినా, ఇలా పెద్ద పెద్ద విద్యా సంస్థలు యూనివర్సిటీలు పెట్టి ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఆ కొమరల్లి మల్లన్న దయతోటే, ఇవన్నీ కూడా ఆయన ఆశీర్వాదంతో అవుతున్నాం. కాబట్టి అందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రం కూడా మంచి అభివృద్ధి చెందాలి. అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి, భోగ భాగ్యాలతోటి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. భగవంతుడు జై కొమరల్లి మల్లన్నకి.